హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. మనం బీరకాయ కూర వండుకున్నప్పుడు వచ్చిన తొక్కలతో ఏదైనా హెల్దీగా చేయాలి అనుకుంటే కనుక ఇలా దోశల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశలు మనకు చాలా సాఫ్ట్గా ఉంటాయి, కమ్మగా కూడా ఉంటాయి. ఈ తొక్కల్ని మనం కర్రీలాగా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, అలాగే ఇలా బ్రేక్ఫాస్ట్లోకి దోశలు అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బీరకాయ తొక్కల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక ఆలస్యం చేయకుండా ఈ బీరకాయ తొక్కలతో దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం బీరకాయ తొక్కల్ని ఈ విధంగా తీసుకోవాలి. నేనైతే ఒక 4 బీరకాయలు తొక్కల్ని తీసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా మనం పీల్ చేసేసుకున్న తొక్కలతో మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా శుభ్రంగా ఈ తొక్కలను అన్నిటినీ కూడా కడిగేసిన తర్వాత ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రైండ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఈ బీరకాయ తొక్కలు అన్నిటినీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ తొక్కలతోనే పక్కన పెట్టుకుని మనం ముందు రోజు రాత్రే బియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక గ్లాసుడు వరకు తీసుకున్నాను నేను బియ్యాన్ని. రేషన్ బియ్యం అయినా స్వర్ణ బియ్యం అయినా తీసుకుంటే దోశలు బాగా వస్తాయి. చూసారు కదండి, ముందు రోజు శుభ్రంగా కడిగేసి ఇలా వాటర్ పోసి నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ముందుగా బీరకాయ తొక్కలను వేసుకుని వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఎక్కడ ఈ బీరకాయ తొక్కలు పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం తొక్కలు తీసుకున్నప్పుడు పీచుని ముందే పక్కకు తీసేసుకుంటే కనుక ఈనుల్లాగా రాదు. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కూడా వాటర్ తీసేసి వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు అవసరమైతే కనుక వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కారానికి తగినట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ బ్యాటర్ అన్నది వెరీ ఫైన్ పేస్ట్లా ఉంటే కనుక దోశలు బాగా వస్తాయి. చూడండి, మనకు బియ్యం అలాగే బీరపట్టి కూడా చక్కగా ఇలా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీనిని అంతటినీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా మనం బౌల్లోకి వేసుకున్న తర్వాత వీటిని పిండిని నానబెట్టిన అవసరం లేదు, వెంటనే దోశలాగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్న ఈ దోశ బ్యాటర్ని పక్కన పెట్టుకుని పైన స్టఫింగ్ కోసం మనం ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటే కనుక బాగుంటాయి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మీకు ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని వీటిని అన్నిటిని ఇలా మిక్స్ చేసుకుని దోశ పైన వేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటాయి. ఉల్లిపాయ ముక్కలు కూడా తినేటప్పుడు చప్పగా అనిపించకుండా ఈ విధంగా చేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని ముందుగా ప్లెయిన్ దోశను వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మీ ఇష్టం, కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా ప్లెయిన్ దోశ అయినా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదండి, ఇలా ఒక గరిటె పిండి వరకు వేసుకుని ఇలా మనం దోశలాగా స్ప్రెడ్ చేసుకుని చుట్టూ కూడా ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకుని 2 వైపులా ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ప్లెయిన్ కావాలి అనుకుంటే ప్లెయిన్గా అయినా, ఏదైనా పూజలు అవి చేసుకున్నప్పుడు ఉల్లిపాయ తిన్నప్పుడు ఇలా మనం ప్లెయిన్ దోశలాగా వేసుకోవచ్చు. లేదంటే మరలా ఇదే ప్రాసెస్లో ఒక గరిటెన్నర లేదంటే 2 గరిటెల పిండి వరకు తీసుకుని ఇలా దోశలాగా అప్లై చేసుకున్న తర్వాత మనం పైనుంచి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా 2 విధాలుగా వేసుకోవచ్చు. ఒకటి దోశ అటు ఇటు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మనం వెంటనే తీసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. లేదు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వాలి అనుకుంటే కనుక మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ దోశ పైన స్ప్రెడ్ చేసుకుని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, సాఫ్ట్గా అలాగే చుట్టూ కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది.
ఇప్పుడు రెండవ దోశను కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా మనం బీరకాయ తొక్కలతో ఈ దోశలు వేసుకుంటే కనుక మనం బీరకాయ తొక్కలతో చేసామన్నట్టే ఎవరికి తెలియకుండా అంత టేస్టీగా కమ్మగా ఉంటాయి. ఈసారి నుంచి మీరు కూడా బీరకాయ తొక్కలు పాడేయకుండా ఈ విధంగా దోశల్ని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్లో అయినా కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక మనకు ఉల్లిపాయ ముక్కలు అటు ఇటు కూడా కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మీకు ఏ ప్రాసెస్లో నచ్చితే ఆ ప్రాసెస్లో ఈ విధంగా దోశలను వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత కలర్ఫుల్గా అలాగే సాఫ్ట్గా ఉన్నాయో. చేసుకోవడం కూడా చాలా సింపుల్. అప్పటికప్పుడు మనం దోశల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిండి నానబెట్టిన అవసరం లేదు. అలాగే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీని చేసుకుంటే కనుక ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకు చూడటానికి పెసరట్లా కూడా అనిపిస్తాయి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి బీరకాయ తొక్కలతో దోశల్ని ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ అట్లు మనం ఆవకాయ అన్నంలో నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.